అయినను కూడా, అయినను బైబిల్ అంటుంది, అయినను కూడా ఆయన మన భారాన్ని భరించాడు, మన వ్యసనాన్ని వహించాడు, అన్నిటినీ కూడా ఆయన సహించుకున్నా కూడా మనం అతనిని ఏం చేశామంట? మనం అతనిని మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. సిల్వలో ఒక దొంగ అన్నట్టుగా నీవు దేవుడు అయి ఉంటే నీవు రక్షించుకో. మన కొరకు అంత త్యాగం చేస్తే కూడా ప్రజలు అన్నారంట, నీవు రక్షించుకోవయ్యా, నీవు దేవుని కుమారుడు కాదు, అయితే ఎందుకు నీవు అలాగైపోతావు? ఎందుకు నీవు సిలువ ఎక్కతావు? ఎందుకు కొట్టించుకుంటావు? ఎందుకు నీవు ఉమ్మేయించుకుంటావు? ఎందుకు అపహసించబడతావు? ఎందుకు నీవు దొంగలాగా, ఒక శాపగ్రస్తునిలాగా నీవు మారిపోతావు? అయితే లోకం అలాగే ఎంచిద్ది అనమాట. అయితే తండ్రి చిత్తం మాత్రము మన భారాన్ని మోయటానికి, మనకు రోగాల్ని అనుభవించటానికి, మనకు వ్యసనాలని వహించటానికి అది దేవుని చిత్తమై ఉన్నది.